ఇప్పుడు నా పేరు చెప్పండి అని వీళ్ళు అడుగుతారు. సో ఇలా ఒక పెద్ద వలయంలాగా కేసుల వలయంలో పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు స్పష్టమవుతుంది. సరే గోవిందా పాటపై బీజేపీ వివాదాన్ని ఎలా చూడాలి? అది ఏంటో సార్, అది ఇప్పుడు సంతానం అని ఆయన ఎవరో తమిళ అన్నట్టు ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ అనుకుంటా, నెక్స్ట్ లెవెల్ అనే సినిమా వస్తుందండి. ఆ సినిమాలో గోవిందా అనే ఒక పాట ఉందండి సార్. ఏమి గోవిందా అనే పాటలో తమిళనాడు ప్రభుత్వం ఆయన తీసింది స్టాలిన్ మీద ఉందా ఆ పాట మీకు? అన్ని పన్నులు వేస్తున్నారు, ప్రతిదీ గోవిందా, జిఎస్టీ గోవిందా అని ఇట్లా ఉందంట. గోవిందని అవమానించారు. ఇది ఎక్కడ వర్మ ఇది? ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద అని అన్నగారి పాట కోడలు దిద్దిన కాపురంలో. బాగు చేయనను గోవింద 7 కొండలు ఏసీ చేస్తానే రవితేజ పాడిన పాట. ఎందులో? ఖడ్గంలో. ఖడ్గం సినిమా అచ్చంగా ఆయన ఎవరు వంశీ కృష్ణవంశీ లాంటి ఆయన తీశాడు. ఆ సినిమా తీసిందే ఉగ్రవాదం వీటన్నిటి మీద. అచ్చలు చిచ్చలు కాషాయ సినిమాలకు అది నాంది పలికింది తెలుగులో. ఆజాదు, ఖడ్గం, జై అనే అది ఒకటి, ఇవన్నీ ఒక పరంపర వచ్చింది అప్పట్లో. ఆ సినిమాలో కూడా ఉంది ఈ పాట. బాగు చేయి నన్ను గోవింద అని ఎలా ఎగురుతాడు? 7 కొండల వాడు, అది 7 కొండలు ఏసీ చేస్తాడని హామీ ఇస్తాడు రవితేజ. సార్ గోవింద అన్నదాన్ని తెలుగు వాళ్ళు వాడతారు సార్. అది తిరుక్షౌరం అవుతుంది అంటారు. తిరుక్షౌరం అంటే పవిత్రమైన, ఇదే అవమానం దేవుణ్ణి కాదు సార్. దేవుడితో మమేకమైనటువంటి భక్తులు, ఆ జాతి, ఆ భాష, కనీసమైన తెలుగు సాంప్రదాయాలు భాషలో ఉన్నవి కూడా తెలుసుకోకుండా గోవింద దేవుణ్ణి అవమానించారు అని కేసు పెట్టడము. సరే ఎప్పుడు సినిమా రేపు విడుదల అవుతున్నప్పుడు ఇలాంటివి వస్తే భయపడతారు నిర్మాతలు. సినిమా విడుదల కావాలి కదా, తీసేసి. ఇది చేసింది ఎవరు సార్? మన మిత్రుడు భానుప్రకాష్ రెడ్డి. మన ప్యానల్స్లో ఎప్పుడు మనకు కనబడేటట్టు ఇప్పుడే మొదటిసారి నేను అడుగుతున్న ప్రకాష్ రెడ్డి గారిని. గోవింద మీద పాటలే లేవా? అసలు గోవిందా గోవిందా అని సినిమాలే ఉన్నాయి 2, 3. సార్ గోవిందుడు అంత తేలిగ్గా అవమానానికి గురవుతాడా సార్? అఖిల ప్రపంచాన్ని శాసించే కళ్యాణ చక్రవర్తిగా భావించబడేటటువంటి దేవుడు ఎవరు? ఇప్పుడు ఉదాహరణకు బ్రహ్మానందం సినిమాలు చూడండి, స్వామియే శరణం అయ్యప్ప అంటాడు ఏదన్నా రివర్స్ కొట్టింది అన్నప్పుడు. సో కష్టంలో సుఖంలో ఏదన్నా అడ్డం తిరిగినప్పుడు దేవుణ్ణి తలుచుకోవడం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. ఈ సర్వం గోవింద అంటే అవి పోతుంటాయి ఆ సినిమాలు. ఈ సర్వం గోవింద అంటే అవి పోతుంటాయి. నేను ఇక్కడ దేవుణ్ణి కానీ భక్తులు కానీ ఎవరిని అనట్లేదు. సమయము సందర్భము లేకుండా ప్రతి దానికి దేవుడు అవమానించారు, మతాన్ని అవమానించారని పెట్టడం, ఇవన్నీ కూడా ప్రజల దృష్టి మళ్లించే విషయాలు తప్ప డజన్ల కొద్దీ ఇలాంటి ఉదాహరణలు నేను చూపిస్తాను. ఎందుకు? లేకపోతే ఇరువురు భామల కౌగిలిలో ఇరుకున పడి నువ్వు నలిగితివా అని చూడండి. బాలయ్య సినిమా, నారి నారి నడుమ మురారి, ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి. దేవుడి పేరు, నారాయణ పేరు ఎన్ని రకాలుగా వాడు. నారాయణ అంటే ఈ రామదాసులో కూడా డైరెక్ట్గా శ్రీనివాసుని తిడతానే పాట ఉంటుంది కదా. పాడతా రామదాసులో కూడా అంటే సీతారామస్వామి నేను చేసిన నేరములేమి అడిగినప్పుడు నీ భక్తుడనయ్యా, నువ్వు నిత్య దరిద్రుడనయ్యా, నువ్వు సేవలు చేశాను, మనసే బతుకే చేశాను, చేసిన మేలు మరచేవాడా, నువ్వా దేవుడివి, నువ్వొక వ్యర్థుడివి అని పాడతాడు భక్త తుకారాం. కలడు కలండనడు వాడు కలడో లేడో అని పాడతాడు గజేంద్ర మోక్షంలో భక్త పోతన. కలడందురు దీనులేడ కలడందురు పరమయోగి గణముల పాలను కలడందురు అన్ని దిశలను కలడు కలండనడు వాడు కలడో లేడో అని ఏనుగు కలను అని ఆయన వచ్చి చేశాడు. సో భక్తులు అనేవాళ్ళు ఒక జాతి, ఒక సంస్కృతి, ఒక భాష ఏమీ చూడకుండా అవమానించారు. ఎక్కడికో తీర్చిపోతున్నారు. సమాజము, మనుషులు, సమస్యలు, ఈ సీతమ్మ వారి కష్టాలు ఎవరికి వద్దు అంటారు ఉదాహరణకు, అంతే కదండి. రాముడు సీతను అడవిలో బాధపడతారు. దానికి ఏముందండి? రాముడికైనా భక్తులు సీతకు ఉండరా? కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఇవన్నీ బాగా తెలుసు. నేను చెప్పేది ఏంటంటే మిత్రుడు భానుప్రకాష్ బాగా సీనియర్, ఇవన్నీ తెలుసు. రాజకీయాల కోసం పదే ఆ దేవుని అవమానించారు, ఈ దేవుని అవమానించారని తీసుకొని రావడం అనేది చాలా చాలా పొరపాటు. గోవింద పాట ఏది? ఈ సర్వం గోవింద అన్నట్టుగా ఇవన్నీ చివరకు గోవిందే. నిలబడేది గోవిందుడు, గోవులు గోవిందుడు, భక్తులు అన్నట్టుగా వాళ్ళు నిలబడతారు అంతే. ఇవన్నీ రాజకీయాల కోసం కాదండి, ఎవరి భక్తి వాళ్ళది. చాలా ఉన్నాయి ఇంకా నేను చెప్పాలంటే పాటలు, కానీ
ఇప్పుడు అది సందర్భం కాదు, మీరు అది సమయం కూడా ఇవ్వరు కదా. సరే, మహేష్ బాబు రాజమౌళి సినిమా ట్విస్టులు. రాజమౌళి మహేష్ బాబుతో తన తదుపరి ప్యాన్ వరల్డ్ మూవీ చేద్దాం అనుకున్నారు.